మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వారం క్రితం నా వాట్సాప్కి ఒక లింక్ పంపించారు ఎవరో తెలిసిన వాళ్ళే. ఆ లింక్ ఓపెన్ చేసి చూశారనమాట. ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది. ఆ పోస్ట్ ఎవరి గురించి అంటే ప్రముఖ జర్నలిస్ట్ తులసి చంద్ గారి గురించి. ఈమె పారిపోయింది, పోలీసులు ఈమెను వెతుకుతూ ఉన్నారు, పరారీలో ఉంది, రకరకాల సెక్షన్ల కింద ఈమె దొరకగానే కేసులు నమోదు చేసేసి లోపలేసేస్తారు. ఇంతకుముందు ఒక యూట్యూబర్ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, వాడికి పెట్టిన గతే దీనికి కూడా పడుతుంది అంటే అక్కడ రాసిన లాంగ్వేజ్ అనమాట. ఈమె పేరు క్యాథరిన్, క్రిస్టియన్. ఈమె హస్బెండ్ కూడా క్రిస్టియన్నే. వీళ్ళకి 2 చర్చిలు ఉన్నాయి. అది ఇది ఇట్లా అనమాట. ఇష్టం వచ్చినట్లుగా అసభ్యంగా ఒక మహిళ గురించి రాయకూడని విధంగా రాశారు. దాని కింద కామెంట్స్లో ఇంకా పచ్చి బూతులు, ఇక అవి చెప్పాల్సిన పర్లేదు. సరే చూసి ఊరుకున్నా. ఆ తర్వాత ఏమో ఈ మధ్య ఆ తులసి చంద్ గారు వీడియో అయితే పెట్టినట్టున్నారు. నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, నేను క్రిస్టియన్ అని, ముస్లిం అని, ఈ విధంగా రకరకాలుగా నేనైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను, సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే నన్ను హిందూ కాదు అనేసి ముద్ర వేస్తున్నారు. నేను హిందూ కాదని నిరూపించండి, ఆన్ ద స్పాట్ ఈ జర్నలిజము మానుకొని నేను సోషల్ మీడియాలో కనపడకుండా వెళ్ళిపోతాను అంటూ ఆమె ఏదో ఆవిడ ప్రూఫ్లు చూపించుకొని ఆవిడ కూడా వీడియో చేసినట్లుంది. అయితే ఈ తులసి చంద్ గారితో మాట్లాడాలి నేను. నా దగ్గర ఆవిడ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఏమీ లేవు, లేదంటే ఉంటే ఫోన్నే చేసి మాట్లాడుండేదాన్ని. ఇప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి. ప్రేక్షకులు, పబ్లిక్ ఎంతోమంది ఈ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఎవరైనా సరే వీడియోస్ కానివ్వండి, భావజాలాలు కానివ్వండి, మనకు పర్ఫెక్ట్గా ప్రతిదీ నచ్చాలని ఏం లేదు. ఎవరి వీడియోస్ అయినా సరే ఆ భావజాలం ఉన్న వాళ్ళకు నచ్చుతాయి, లేని వాళ్ళకు అవి నచ్చవు. ఎవరైనా సరే, ముఖ్యంగా మహిళలు చేసిన వీడియోస్లో మీకు నచ్చనివి, ఇవి పక్కా అబద్ధాలు అనిపించినవి ఏదైనా ఉంటే అవి నిజాలు ఏమిటి అనేది ప్రూఫ్లు పెట్టి మరి ఇది నిజము, ఇది అబద్ధము అనేసి ప్రూఫ్లు పెట్టి మరి నిరూపించి సబ్జెక్ట్ పరంగా వీడియో చేస్తే తప్పులేదు. మరీ దారుణంగా మహిళలు, అందులోనూ వివాహిత మహిళలు, పెళ్ళయి పిల్లలున్న మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేయడం అనేది క్షమించరాని నేరం. అది అసలుకి కంప్లీట్గా నైతిక విలువలకు భంగం కలిగించే విషయం. ఎవరైనా సరే, ఒక హిందూ మహిళలు కానివ్వండి, క్రిస్టియన్ మహిళలు, ముస్లిం మహిళలు, నాస్తికులు, లేదంటే వామపక్ష భావజాలాలు ఉన్న మహిళలు ఎంతోమంది మన సమాజంలో ఉంటారు. నేను కూడా కొందరిని ప్రశ్నించాను వీడియోలు చేసి. కానీ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసేసేసి, వాళ్ళని వేరే మతంలో వాళ్ళుగా క్రియేట్ చేసి మార్ఫింగ్ చేసేసి పచ్చి బూతులు తిట్టడము, పచ్చి బూతులు రాయడము, భర్తని, పిల్లల్ని, అత్తగారింట్లో వాళ్ళని మొత్తాన్ని కూడా సోషల్ మీడియాలోకి లాగడము, మనకు నచ్చని మహిళల పట్ల వాళ్ళకి పెళ్ళయింది, ఒక కుటుంబం ఉంది అనే ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా, అతి జుగుప్సాకరంగా ప్రవర్తించడం అనేది మాత్రము అది అసలు ఎవరికీ క్షేమం కాదు. ప్రత్యేకించి హిందువులు అనేవి చెప్పుకునే వాళ్ళకి మరి వాళ్ళు ధర్మశాస్త్రాలు చదివారో లేదో తెలియదు. ఇంత దారుణంగా మహిళల గురించి బూతులు మాట్లాడమని ఏ ధర్మశాస్త్రమో చెప్పదు. ఇంకా వీళ్ళు ఏమంటారంటే తాటకి, శూర్పణఖ ఇలాంటి రాక్షసులు స్త్రీల కిందకి ఎలా వస్తారు, వీళ్ళు స్త్రీలు కథ లాంటి రాక్షసులతో సమానము అని వాళ్ళతో పోల్చుతారు. నన్ను కూడా వాళ్ళతోటే పోల్చారు. అంటే వీళ్ళకి గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రాక్షస స్త్రీలతో సమానం. మరి ఇలా మాట్లాడే వాళ్ళు ఇళ్లల్లో మహిళలు ఏమైనా పద్ధతిగా ఉంటున్నారా? ఇళ్లలో మహిళలు ఎవరు గయ్యాలి వాళ్ళు లేరా? మన ఇళ్లలో మహిళలు ఆస్తుల కోసం అత్తమామలకి మొత్తు పెట్టి చంపిన వాళ్ళు లేరా? మన ఇళ్లలో మహిళలు హిందుత్వంలోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలను చంపిన వాళ్ళు లేరా? అక్రమ సంబంధాలకు అడ్డం వస్తాను పిల్లలను చంపిన వాళ్ళు లేరా చెప్పండి. అంటే ఇక్కడ శూర్పణఖ, తాటకి, పూతన ఈ పేర్లు ఎవరిని పోలుస్తున్నామంటే మనకు నచ్చని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంత అన్యాయంగా పోల్చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా పబ్లిక్లోకి లాగి టార్గెట్ చేస్తున్నాం. కరెక్టో కాదు మీరు ఆలోచించుకోండి. లేకపోతే ఈ తులసి చంద్ గారి వీడియోస్ విషయాలకు వస్తా. ఈమెది కొంత వామపక్ష భావజాలం అనేసి చెప్పుకుంటున్నారు. ఓకే, మనదేమో రైట్ వింగ్, వాళ్ళదేమో లెఫ్ట్ వింగ్. వాళ్ళ వీడియోలు వాళ్ళకు నచ్చుతాయి, వీళ్ళ వీడియోలు వీళ్ళకు నచ్చుతాయి. ఒకవేళ ఏదైనా సరే వక్రీకరించి చెడుగా, అబద్ధంగా, దొంగ సాక్ష్యాలు, తప్పుడు వీడియోలు చూపించేసేసి మాట్లాడితే మనము ఒరిజినల్ ఎవిడెన్స్లు పెట్టేసేసి ఖండిస్తూ వీడియోలు చేయడంలో తప్పైతే ఏమీ లేదు. కానీ కుటుంబాన్ని లాగడము, మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేయడం మాత్రము తీవ్రమైన ఆక్షేపణీయం. ఈ మధ్య నాకు మన ఫాలోవర్ ఒక మహిళ మెయిల్ చేశారు ఒక లింక్. ఆ లింక్ ఏమిటి అంటే తులసి చంద్ గారు చిన్నజీయర స్వామి వారి మీద చేసిన ఒక అభ్యంతరకరమైన వీడియో. ఈ వీడియో చేస్తే ఆవిడ 5 సంవత్సరాలు అయింది. నేను దాన్ని రీసెంట్గా చూశాను. ఇది ఎప్పటిది అంటే సమతామూర్తి విగ్రహము స్థాపించిన తర్వాత అందరూ ఆ టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈవిడ కూడా టాపిక్ దొరికింది కదా అని హడావిడిగా చిన్నజీయర స్వామి వారి మీద ఇష్టం వచ్చినట్టుగా వీడియో చేసి పడేసింది. ఆ వీడియోలో సారాంశం ఏంటంటే చిన్నజీయర స్వామి డబుల్ స్టాండర్డ్స్, సమతామూర్తి విగ్రహం స్థాపించి సమానత్వము అని చెబుతూనే ఇక్కడ టికెట్ పెట్టారు.
ఇదేమి సమతామూర్తి సమానత్వము అంటూ ఈవిడ నిలదీస్తూ ఒక వీడియో చేసింది. అది తీవ్రమైన ఆక్షేపణ ఏమో. ఆ వీడియో కంప్లీట్గా అవగాహన రాహిత్యంతో చేసిన వీడియోనే. ఈమెకు చిన్నజీయర్ స్వామివారి గురించి అసలు తెలియదు. ఈమె కలిసినట్లేదు, ఆశ్రమానికి వెళ్ళినట్టు కూడా లేదు నాకు తెలిసినంత వరకు. తెలిసి తెలియకుండా ఈ విధంగా స్వామీజీలు అందులోనూ యతులు అందులోనూ సమాజం అంతా కూడా నారాయణమయంగా భావించి చిన్నజీయర్ స్వామివారి లాంటి వారి గురించి అలాంటి వీడియోలు చేయకుండా ఉండాల్సింది. చేసే ముందు ఆలోచించుకొని జాగ్రత్తగా మొత్తం అంతా పరిశీలించుకొని చేస్తే బాగుండేది. ఈవిడేమీ పరిశీలించుకోవడానికి మాట్లాడేసింది ఇష్టం వచ్చినట్లుగా. ఈవిడ తన వీడియోస్లో సమానత్వము, అందరికీ న్యాయం జరగాలి, పేదవాడికి ఒక రకంగా డబ్బున్న వాడికి ఒక రకంగా ఉండకూడదు, కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలి, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది కదా. ఈవిడ మాట్లాడుతూ ఉంది చిన్నజీయర్ స్వామి వారు ఆచరణాత్మకంగా చేసి చూపిస్తున్నారు. హిందూ దేవాలయాలు లేదా హిందుత్వ సంస్థలు, హిందువులకు సంబంధించిన ఆశ్రమాలు అలాంటి చోట్ల ఎగిరితే కాషాయం జెండా ఎగురుతుంది. కానీ 365 డేస్ 365 రోజులు కూడా పరమ పూజ చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మన జాతీయ జెండా ఎగురుతూ ఉంటుంది. 365 రోజులు మన జాతీయ జెండా జీయర్ స్వామి వారి ఆశ్రమంలో ఎగురుతూ కనపడుతూ ఉంటుంది. మీకు మతపరమైన జెండా లేదంటే కాషాయం జెండా ఉండదండి. జాతీయ జెండాకి అంత గౌరవం ఇస్తారు స్వామివారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి 108 దివ్య దేశాలు 108 దివ్యక్షేత్రాలలో ఏ గుడిలోకి వెళ్ళడానికి కూడా టికెట్లు లేవు. ప్రత్యేక పూజల కోసం టికెట్లు లేవు. ప్రసాదం అమ్మడానికి టికెట్లు కానివ్వండి, డబ్బులు కానీ లేవు. ఒక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోపలికి వెళ్ళడానికి మాత్రమే ప్రవేశ టికెట్. అది కూడా పెద్దలకు ఒక 250 రూపీస్, పిల్లలకు ఒక 150 రూపీస్ అంతే. అది కూడా గీతా జయంతి అలాంటి పర్వదినాల్లో మొత్తం యువతను అందరినీ కూడా టికెట్ లేకుండానే లోపలికి ఆహ్వానిస్తారు. లోపల గీతా పారాయణాలు అవన్నీ చేపించి ఉచితంగా అందరికీ ప్రసాదాలు అన్న ప్రసాదాలు పంచిపెట్టి పంపిస్తారు. జీయర్ స్వామి వారి ఆశ్రమం ఏదైతే ఉంటుందో శ్రీరామనగరం ముచ్చింతలు, దానిలోకి వెళ్ళడానికి అసలు ఎవరికి టికెట్ లేదు. జాతి, కుల, మత, వయో, లింగ భేదాలు ఏమీ లేవు. ఏ మతం వారైనా సరే ఆశ్రమానికి వెళ్ళవచ్చు, ఏ దేశం వారైనా సరే వెళ్ళవచ్చు, ఏ కులం వారైనా సరే వెళ్ళవచ్చు. ఏ విధమైన బోర్డులు ఉండవు. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశము, ఇట్లాంటివి ఏమీ ఉండవు. అక్కడ తదీయారాధనం అని ఉంటుందన్నమాట. రోజు కొన్ని వేల మంది ఉచితంగా భోజనం చేస్తారు, ఒక పైసా తీసుకోరు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో రామానుజుల వారి సమతామూర్తి దగ్గర అయితేనేమిటి, స్వామివారి ఆశ్రమంలో అయితేనేమిటి, ఆ ముచ్చింతల చుట్టుపక్కల ఉండే తండాలలో నివసించే గిరిజనులు ఎంతోమంది, వేలాది మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు. తెలుసా అండి? అక్కడ ఉపాధి పొందుతున్నారు. అక్కడ పని చేయడానికి, మార్కెట్ నుండి వెజిటబుల్స్ సరుకులు అవన్నీ కూడా తీసుకురావడానికి, వెహికల్స్ నడపడానికి, అక్కడ యాత్రికులను తిప్పడానికి, బ్యాటరీ వెహికల్స్ నడపడానికి, అక్కడ కూరగాయలు కట్ చేయడానికి, అన్నశాలలో పని చేయడానికి, అక్కడ తోట పని చేయడం కోసం, పారిశుద్ధ్య పనులు చేయడం కోసం, సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేయడం కోసం, డ్రైవర్స్గా ఎంతోమంది గిరిజన మహిళలు, గిరిజన పురుషులు వేలాది మంది జీయర్ స్వామి వారి ఆశ్రమంలో బ్రతుకుతూ ఉన్నారు, ఉపాధి పొంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గవర్నమెంట్ కూడా స్కూల్స్ పెట్టడానికి సాహసం చెయ్యని చోట జీయర్ గురుకులాలు పెట్టేసి అందులో గుడుంబా కాసుకుంటున్న గిరిజన పిల్లల్ని ఉచిత విద్య, ఉచిత ఆహారం, ఉచిత సౌకర్యాలు మొత్తం ఇచ్చి చదివిస్తే ఇప్పటికి 50,000 మంది స్టూడెంట్స్ చదువుకొని బయటకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ అయిపోయారు, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. గిరిజన మారుమూల ప్రాంతాల్లో స్వామివారు కొన్ని వేల హెల్త్ క్యాంపులు పెట్టుంటారు. మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎంతో అవగాహన కలిగించి ఎంతోమందికి ట్రీట్మెంట్ చేయించుంటారు. ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారు స్వామివారు దళితుల కోసం, గిరిజనుల కోసం, మారుమూల ప్రాంతాల వారి కోసం, సమాజంలో వెనకబడి వివక్షకు గురైన వారి కోసం. అలాంటి ఒక గొప్ప సంఘ సంస్కర్తని, గొప్ప సామాజికవేత్తని, మహాత్ముడిని, సర్వం విష్ణుమయం జగత్ అనేసేసి సమస్త జగత్తులో నారాయణుడిని సేవించుకునే ఒక మహాత్ముడి గురించి వీడియో చేసి డబుల్ స్టాండర్డ్స్ టికెట్ పెట్టారని మాట్లాడతారా? రామోజీ ఫిలిం సిటీ లాంటి కొన్ని ఉన్నాయి. దాంట్లో అక్కడ వెళ్ళడానికి వాటర్ పార్క్స్ అలాంటివి ఉంటాయండి, ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ₹1,000 టికెట్లు అవుతూ ఉంటాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు. సిటీలో ₹250, ₹150 టికెట్ అదేమన్నా పెద్ద విషయమా? ఆ టికెట్ల మీద వచ్చేది ఎంత? అక్కడ అందరికీ ఉచిత అన్నదానము, మొత్తం అంతా ఉచితంగా, లోపల దైవ దర్శనాలు, ఉచితంగా ప్రసాదము, ఉచితంగా వైద్యము, విద్య, ఇంకా అంధ విద్యార్థులకి, ఇంకా గోశాలలో చెప్పుకుంటే ఎన్నో. అక్కడ అయ్యే ఖర్చు ఎంత? ఆ ఖర్చుతో పోల్చుకుంటే టికెట్ డబ్బులు 2% కూడా రావు. టికెట్ డబ్బుల గురించి మాట్లాడుతుంది ఇప్పుడు వీడియో చేసి 5 ఏళ్ల క్రితం. ఎత్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అందులోనూ కూడా పరమ పూజ చిన్నజీయర్ స్వామి వారు ఏదో ఆశ్రమంలో పెద్ద పీఠం వేసుకొని ఎవరికి అందకుండా అందరంత దూరాన కూర్చోరు.
వారు సమాజంలోకి వస్తారు, మారుమూల ప్రాంతాలకు పెడతారు, రైతుల కోసం 70 సంవత్సరాల వయసులో పాదయాత్ర చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. చెప్పుకుంటూ పోతే 24 గంటల వీడియో అవుతుంది, అంత పెద్ద వీడియో చేయొచ్చు. పూజ్య స్వామివారి గురించి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని నిజాలు నిర్ధారణ చేసుకొని మాట్లాడాలి. ఆ విషయంలో ఈవిడ పొరపాటు చేసింది. అది సరి చేసుకొని ఇక ముందు ఎప్పుడు కూడా ఈ విధంగా వీడియోస్ చేయకుండా ఉంటుందని నేను భావిస్తున్నా. అలాగే ఈ మధ్య మన ఛానల్లో, ఈ సత్యభామ ఛానల్లోనే ఒక లింక్ పెట్టారు ఎవరో మన ఫాలోవర్. ఆ లింక్ ప్రకారం ఏంటంటే ఈవిడ ఒక మంచి వీడియో ఒకటి చేసింది. హైదరాబాద్ శివార్లలో ఎక్కడ ఒక స్కూల్ లేదు, ఎంతోమంది పాపము పిల్లలు ఉన్నారు, మురికివాడల్లో ఉన్నారు. ఆ పిల్లలు స్కూల్ కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా లేక, చదువుకోవడానికి లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఆ పరిసరాలన్నీ చూపిస్తూ అద్భుతమైన వీడియో చూసింది. ఆ వీడియో చూసి నేను కూడా భావోద్వేగానికి గురయ్యానండి. ఏడుపు వచ్చింది నాకు కూడా, పిల్లలు చదువుకోకుండా ఇలా అయిపోతున్నారు అనేసి. అత్యద్భుతమైన వీడియో చేసింది. అలాంటి వీడియోస్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. అలాంటి మారుమూల ప్రాంతాల్లో పరిస్థితులను ఈ పబ్లిక్కి చూపిస్తూ చేసిన వీడియోస్ ఏదైతే ఉంటుందో అవి సమాజానికి చాలా అవసరం. జర్నలిస్టులు అంటే అసలు ఆపనే చేయాలి. తెలిసి తెలియకుండా ఇలాగా స్వామీజీలు, పీఠాధిపతులు, అందులోనూ పరమ పూజ్య చిన్నజీయర్ స్వామివారు వారు ఎంత సేవ చేస్తారో, ఎన్ని మారుమూల ప్రాంతాలకైనా సరే బెరుకు లేకుండా, ఆలోచన లేకుండా 70 సంవత్సరాల వయసులో కూడా వెళ్ళిపోతారు వారి కోసం. అలాంటి మహాత్ముడు గురించి వీడియోస్ చేసే ముందు కాస్త ఆలోచించి వీడియోస్ చేయాలి. అలాగే మహిళల పైన ఈ విధంగా తీవ్రమైన వివక్ష, దాడి, వాళ్ళ ఫోటోలు మార్ఫింగులు చేయడము, వాళ్ళ భర్తని, పిల్లల్ని, కుటుంబాలని, అత్తవారిలను కూడా పబ్లిక్లోకి లాగడము, అవమానించడం, హింసించడం కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. దీనైతే నేను అస్సలు సమర్థించడం లేదు. అలాగే ఈ తులసి చంద్ గారు మన దేవీ దేవతల్ని తిట్టినట్లుగా, శాస్త్రాలను, పురాణాలను అవమానించినట్లుగా కూడా నా దృష్టికి అయితే ఏమి రాలేదు. వచ్చాయంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. బహుశా ఆవిడ అలా ఏమి చేయడదని నేను అనుకుంటున్నాను. ఒక జీరస్వామి వారి విషయం మాత్రం, ఆ వీడియో మాత్రం నా దృష్టికి వచ్చిందండి. దాన్ని నేను ఖండిస్తున్నాను. దయచేసి అలాంటి వీడియోస్ తెలిసి తెలియకుండా భవిష్యత్తులో చేయకండి. పరమ పూజ జనజీర స్వామి వారు సమాజానికి ఎంతో కావాల్సిన వ్యక్తి. వారిది కూడా కాస్త విప్లవాత్మకమైన భావజాలమే. ఈరోజు ఎంతోమంది ప్రతిఘటిస్తున్నా కూడా స్వయంవారు ఏ మాత్రం పట్టించుకోకుండా గిరిజనులు, హరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళల్లో కూడా శ్రద్ధ ఉన్న వాళ్ళందరికీ అర్చకత్వ ట్రైనింగ్ ఇచ్చేసి గుళ్ళల్లో పూజారులుగా నియమిస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప విప్లవ భావజాలం కలిగిన సంఘ సంస్కర్త గురించి కాస్త ఆలోచించి ఎవరైనా సరే వీడియోస్ చేయాలి. అలాగే ఈ తులసి చంద్ గారి ఫోటో మార్ఫింగ్లు చేసేయడము, ఈ చెత్తంతా ఈ మధ్యకాలంలో నేను చూశాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు నచ్చకపోతే చూడటం మానేయాలి, ఇబ్బంది ఏం లేదు. లేదా ఆవిడ ఏదైనా అబద్ధాలు చెప్తుంటే ప్రూఫ్లతో సహా నిజాలు మనం వీడియోలు చేయాలి, అందులో కూడా తప్పేం లేదు. కానీ ఇలా కుటుంబాలు లాగి ఈ విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇదంతా కూడా పరమ చండాలమైన పని. ఇలాంటి చండాలమైన ప్రవృత్తులు రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు, పైశాచిక స్వభావం ఉన్న వాళ్ళు చేస్తారు. ఇలాంటివి మానుకుంటే మంచిది. సమాజ హితం కోసం చెప్తున్నాను. జై హింద్.